ఈ థంబ్‌నెయిల్ చూసి అర్థమై ఉంటుంది చాలామందికి. శ్రీగన్ హెయిర్ ప్రొడక్ట్స్ అనమాట. నాకు తరచుగా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. నేను ఇదేమి ప్రమోషన్ చేయడం లేదు ఈ ప్రొడక్ట్ గురించి. దీని గురించి వీడియో చేయడానికి కూడా చాలా పెద్ద రీజన్ అయితే ఉంది. యాక్చువల్‌గా రీసెంట్‌గా నాకు ఒక వీడియో అయితే వైరల్ అయింది. ఆ వీడియో కింద చాలామంది కొంతమంది నాకు నా ఛానల్ ఫాలో అయ్యి, నా హెయిర్ టిప్స్ ఫాలో అయ్యేవాళ్ళు కూడా ఉంటారు. చాలా అడుగుతూ ఉంటారు, నాకు వీడియోస్ చేయండి అక్క, ఇలా చేయండి, గెట్ రెడీ విత్ మీ చేయండి, ఇలా అడుగుతూ ఉంటారు. గెట్ రెడీ విత్ మీ అడిగి కూడా 3 మంత్స్ అయిపోయింది. నాకు అసలు హెయిర్ వీడియోస్ చేయడానికి కూడా అస్సలు టైం ఉండదు యాక్చువల్లీ. ఈసారి అయితే మాత్రం నేను 2 ఒకసారి నేను చేశాననమాట. ఇది అది కూడా. ఈ ఫస్ట్ అసలు ఈ హెయిర్ ప్రొడక్ట్స్ గురించి నేను ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ గెట్ రెడీ విత్ మీ కూడా చేశాను. మీరు అడిగిన వీడియో ఖచ్చితంగా నేను అప్లోడ్ చేస్తానండి. సో నాకు ఇలాగ కొంతమంది అడుగుతూ ఉంటారు. వాళ్ళకి నేను చేస్తూ ఉంటాననమాట. వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ హెయిర్ వీడియోస్ చేస్తాను. నాకు టైం లేకపోయినా కూడా ఏదో ఒక టైంలో అప్లోడ్ చేస్తాను. యాక్చువల్‌గా రీసెంట్‌గా వైరల్ అయిన వీడియో కింద చాలామంది కామెంట్స్ అయితే చేశారు. శ్రీగన్ హెయిర్ ప్రొడక్ట్స్ అయితే చాలా బాగుంటున్నాయి, నేను యూస్ చేస్తున్నాను, అది ఇది అని చెప్పేసి. అఫ్‌కోర్స్ నిజంగానే బాగుందండి. యూట్యూబ్‌లో కానీ, గూగుల్‌లో కానీ నేను సెర్చ్ చేశాను. సెర్చ్ చేసి యాక్చువల్లీ నేను అది వాడి నేను రివ్యూ ఎలా ఉంది ఇద్దామనుకున్నాను. బట్ నాకక్కడ ఆన్‌లైన్‌లో నాకు దొరకలేదనమాట కొనడానికి. సో, అందుకని నార్మల్‌గా నేను చెప్పేస్తున్నాను. కానీ దానికి మెసేజెస్ మాత్రం ఇలా చాలామంది మెసేజ్ చేశారు, మేము వాడుతున్నాము, సూపర్‌గా ఉన్నాయని. ఒకవేళ ఎవరికైనా యూజ్ అవుతుందని వీడియో అయితే చేస్తున్నాను. మీకు కూడా ఒకవేళ ఉంటే ఒకసారి సెర్చ్ చేసి ఎక్కడైనా దొరుకుతున్నాయేమో కనుక్కొని తీసుకోండి. ఒకవేళ అది గనక పడకపోతే నాదైతే కాదండి. ఎందుకంటే కామెంట్స్ అస్తమాలు పెడుతున్నారు కదా! ఒకసారి ఈ వీడియో చేస్తే బావుంటుందని అనిపించి చేస్తున్నాననమాట. నా వీడియోస్ ఎలా ఉంటాయంటే నేను ఏ ప్రొడక్ట్స్‌ని కూడా నేను ప్రమోట్ చేయటం లేదు. మేబీ ఫ్యూచర్‌లో చేస్తానేమో నాకైతే తెలీదు గానీ, ప్రస్తుతానికైతే నేను చెప్పే వీడియోస్ అయితే ఏంటంటే, మానిటైజేషన్ ముందు గానీ, మానిటైజేషన్ అయిన తర్వాత గానీ, నేనైతే ప్రెజెంట్ న్యాచురల్ మెథడ్సే చెప్తాను. నా హెయిర్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. అసలు యాక్చువల్‌గా యూట్యూబ్ ఛానల్ అంటే ఏంటి? యూట్యూబ్ ఛానల్‌లో మనం పెట్టుకున్నాక మన ఎక్స్‌పీరియన్స్ ఇతరులకి షేర్ చేయడం, మనకున్న నాలెడ్జ్ కానీ, ఏదైనా టిప్స్ కానీ, ఏదన్నా నా ఎక్స్‌పీరియన్స్ నేను నా ఛానల్‌లో నేను షేర్ చేస్తున్నాను. న్యాచురల్ ఆయిలే నేను చెప్పాను ఇప్పటివరకు. కొబ్బరి నూనె గానీ, ఆముదం గానీ, నాకిలా పడింది. ఇప్పుడు 100 మంది ఉంటారు. 100 మందిలో ఒక 50 మందికి పడొచ్చు, 50 మందికి పడకపోవచ్చు. నా నాలెడ్జ్‌ని నేను షేర్ చేస్తున్నాను. అంతేగాని 100% ఇదే వాడండి అని కూడా నేను ఎక్కడా చెప్పలేదు. ఖచ్చితంగా పడొచ్చు చాలా వరకు అనే చెప్తాననమాట. ఒక 80% పడొచ్చు, 20% పడకపోవచ్చు. అది మనం చెక్ చేసుకుంటూ వాడండి అని చెప్తాను. సో, న్యాచురల్‌గా ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రం బాగా యూజ్ అవుతదనమాట. నేను అందుకని ఈ నిమ్మకాయ గురించి కానీ, ఆముదం గురించి కానీ అలా చెక్ చేస్తూ ఒక 2 వీడియోస్ చేస్తే ఇంకా నాకు నా సబ్స్క్రైబర్స్ నన్ను అడుగుతూ ఉంటారు. పాపం వాళ్ళ కోసమైతే చేస్తూ ఉంటాననమాట. ఆ విషయం కొత్తగా చూసేవాళ్ళకి తెలీదు కదా! అందుకని ఈ విధంగా మంతిన్ గారు కూడా న్యాచురల్ టిప్స్ చెప్తూ ఉంటారు హెయిర్‌కి సంబంధించినయి. ఆముదం గురించి, కొబ్బరి నూనె గానీ, నిమ్మకాయ గురించి ఎక్కువగా చెప్తూ ఉంటారు. 100లో ఒక మందికి, ఒక 10 మందికి పడొచ్చు, పడకపోవచ్చండి. సో, ఆ విధంగా చెక్ చేసుకుంటూ మనం వాడుకోవాలంతే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి.